హలో. హలో. ఆ! హలో. ప్రసాదా? ప్రసాద్ గారా? అవునండి. ఓకే. మీరేనా అది అంబేద్కర్ గురించి రాసింది? మీరెవరు మాట్లాడేది? నా పేరు సునీల. సునీల్. సునీల. లేడీయా మాట్లాడేది? ఆ? లేడీయా? ఆ! చెప్పండి. మీరేనా రాసింది బ్రదర్? ఏం రాసింది? అంబేద్కర్ గురించి ఉమ్, ఏదో ఒకటి నోట్ ఇచ్చారుగా ఏం నోటు? యూట్యూబ్‌లో. చెప్పండి, అది ఏంటది చెప్పండి. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని. ఆ, ఓకే. ఏంటది? రాజ్యం రాయలేదని ఆ! ఎవరు రాశారు? 292 మంది రాశారండి. అవునా? ఉమ్, వాళ్ళ పేర్లు చెప్పగలరా? మీకు రాజ్యాంగం కాపీ కొనుక్కోండి. ఆ! అందులో వాళ్ళ సంతకాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అచ్చా! ఇప్పుడు ఆ, ఏం చదువుకున్నారు మీరు? వినండి వినండి. కొనుక్కోండి, అలా ఆ! పేర్లు సరేలే సంతకాలతో కొనుక్కుంటానులే. నువ్వు సహా చెప్పావు ఉన్నాయి కదా! మీకు. ఇప్పుడు కొనుక్కొని ఉమ్, చదువుతాను. చదవండి. ఇప్పుడు రా ఇండియా ఉంది. ఉన్నది. ఇండియానికి ఫస్ట్ పర్సన్ ఎవరు? ప్రెసిడెంట్ అవుతాడు, ఆ! నెక్స్ట్ ప్రధానమంత్రి అవుతాడు. ఒక ప్రధానమంత్రి ఏదన్నా ఒకటి రూల్ చేస్తాడు ఇండియాలో. ఉమ్, ఒక ఒక ఈ పని చేయాలా ఇది ఉమ్, జిఎస్టి ఉమ్. ఎస్జిఎస్టి ఏదో పెట్టినాడు. ఒక బిల్లు పెడతాడు అనుకోండి. పెట్టాడు. ఎస్జిఎస్టి పెట్టినాడు, ఏదో ఒకటి సిజిఎస్టి ఒక బిల్లు పెట్టినాడు. పెట్టిండు అనుకోండి. ఎస్జిఎస్టి పెట్టినాడు అనుకుందాం. సిజిఎస్టి ఎస్జిఎస్టి పెట్టినాడు. సరే, పెట్టిండు. పెట్టింది ఎవరు పెట్టారు? స్పీకర్లు పెడతాడండి. ఫస్ట్ ఏంటంటే పార్లమెంట్ లో ఎవరైనా ఒక సభ్యులు దాన్ని ఏది సభలో ప్రవేశపెడతారు దాన్ని. తర్వాత ఎవరు దాని ఓటింగ్ జరుగుతుంది. ఎవరు ఎవరైనా ప్రవేశపెట్టేది ఎవరైనా ఎవరు? పెట్టొచ్చు, ఎవరైనా పెట్టొచ్చు. అంటే ఎవరన్నా పెడితే దాని మీద ఎవరు ఓటింగ్ చేసేస్తారు? జరుగుతుంది. దాని స్పీకర్ ఆ? యాక్సెప్ట్ చేసి ఆ, దాని మీద ఆ, ఓటింగ్ జరపాలనుకుంటే ఆ, ఆయన ఓటింగ్ జరుపుతాడు. ఆ ఉమ్, ఓటింగ్ లో ఆ బిల్లు పాస్ అయితే పాస్ అవుతుంది, లేకపోతే లేదు. ఆ, పాస్ అయింది. పాస్ ఉమ్, అయింది. దాన్ని రిలీజ్ చేస్తాడు. ఉమ్, రిలీజ్ చేసినప్పుడు ఉమ్. ఇండియా మొత్తం నువ్వు నేను ఇంకొకళ్ళు వీళ్ళందరూ ఏమంటారు? ఏమంటారు? ఎవరు పాస్ చేశారంటారు? ప్రభుత్వం పాస్ చేసింది. ప్రభుత్వానికి ఎవరు ముఖ్యమైన ప్రభుత్వం? వ్యక్తి ఎవరు అంటే ప్రభుత్వం ప్రధానమంత్రి. ఎవరు? ఎవరు? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఒక్కడే దాన్ని ఫామ్ చేసి ఇష్యూ చేశాడా? ఆ అర్థం కాలేదండి మీ అర్థం ప్రశ్న. కాలేదండి. నీకు అర్థం అవుతోంది. అర్థం కానట్టు నటించకు. ప్రధానమంత్రి ఒక్కడే కాదు, మేడం ఎవరో మేడం ఒకరు బిల్లు పాస్ మేడం చేశారు. మేడం మేడం ఎవరో పెడతారు. మేడం మేడం వినండి. ప్రధానమంత్రి విను. మేడం వినండి మేడం కొద్దిగా. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడా? విను. అదే ఒక్క నిమిషం వినండి మేడం. ఒక్క ప్రధానమంత్రి అసలు మీకు పెట్టినాడు. మీ ఇండియా అంబేద్కరిస్టులకు మొత్తం ఓపిక ఉండదు ఏమంటారు? ఏంటి? అది కదమ్మా, మీ ఇండియా అంబేద్కరిస్టులకు మొత్తం ఏమంటారు? ఓపిక ఇప్పుడు ఉండదా? ఇండియా మొత్తం ఏమంటారు? నేను ఎంత మంచి మాట్లాడుతున్నా, మేడం అంటున్నా, నేను కూడా అమ్మ అని మంచిగానే చెప్తున్నా. మాట్లాడుతున్నాను సార్. వినమ్మా సార్, కొన్ని నిమిషము. సార్, సార్, అమ్మా బ్రదర్, వినమ్మా, వినమ్మా బ్రదర్, కొద్దిగా. నువ్వు నేను చెప్పేది అసలు నాకు ఆన్సర్ ఓపిక బ్రదర్. లేదమ్మా నీకు. నీ నోట్లోనే వచ్చింది కదా బ్రదర్. ఇప్పుడు సరే అమ్మా, ఇప్పుడు ప్రధానమంత్రి దీన్ని రిలీజ్ చేసినాడు అంటారు. అవును. అంటే నీ అంత తెలివిపరుడు ఇన్ని సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగంలో ఉన్నప్పటి నుంచి పాపం ఎవరికి నీ అంత తెలివి లేదు. నీ అంత పుస్తకాలు ఎవడు చదవలేదు. ఎవడు మాట్లాడలేదు ఇప్పుడు ఇప్పటి వరకు. ఇందులో అంబేద్కర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? అది కాదమ్మా. ఇప్పుడు కాదు, నీ ప్రధానమంత్రి. అంత అరే కొద్దిగా ఆగో, మేధావి. నీ సోది కొద్దిగా ఆగో, ఏయ్, మర్యాద మాట్లాడు. నీ అంత నీకు దమాకుందా నీకేమన్నా? ఏయ్, మేడం మేడం అని మాట్లాడుతుంటే ఏం తెలివి లేదు ఇంత కూడా. మాట్లాడుతున్నావు? నేను నోర్మూసుకో కూడా విను, కరెక్ట్గా మాట్లాడుతున్నా. నోర్మూసుకో విను. ఏయ్, బేవర్స్. ఇడియట్. అంబేద్కర్ గురించి దమాకలేదు ఇంత కూడా. మాట్లాడుతున్నా నువ్వు. నా అప్పటి కొడక. నుంచి విను 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 అని ఏయ్, చెప్తుంటే గుద్దం ఓపిక లేదు పోయి, నీకు. గుద్దం పోయి మేడం మేడం, బేవర్స్. ఏయ్ ఏయ్, తలకాయ తిరుగుతుందా? ఏయ్, చెప్పు తీసుకొని తిరుగుతుంది కొడతా నీకు. మళ్ళా. నీకా మాక తిరుగుతుంది. చెప్పు తీసుకొని కొడతా మళ్ళా, నాటకాలు నీ చేస్తావు అంటే. గుద్ద కోస్తారు. నీగో మళ్ళా నాకు బూతులు బేవర్స్ నా కొడక. నీకంటే ఎక్కువ బూతులు వస్తాయి. ఏయ్, ఆడదాని మనం ఊకుంటున్నా. అయినా కొడక. పెడతా. నీ ఈ పేరేంది? నీ నోరు పేరు, ఈడొక్కడే పెద్ద నీ నంబరు. బొచ్చుగాడు. ఇప్పుడు నీ నంబరు చదివేసినాడు విను అంటే విను. ఏదో ఇప్పుడు నీ నంబరు, చింపేస్తున్నాడు. ఈ నంబరు నువ్వు మాట్లాడిన ఆ రికార్డింగ్ ఓకే, యూట్యూబ్ లో పెడతా. మొత్తం పెట్టు, మొత్తం పెట్టు. 2 రాష్ట్రాలు నువ్వు వింటాయి. అక్కడ పెట్టు. నువ్వు పెడతా. ఒక్కడే రాజ్యాంగం రాసేస్తావా? నేను విను, మరి నువ్వు డిస్కషన్ ఒక్కడే చెయ్యి, చదివేస్తావా? చర్చించు నాతోని. నువ్వు నువ్వు ఒక్కడే చదివినావా? చర్చించాలనుకున్నప్పుడు నన్ను మాట్లాడినివ్వు. నేను మాట్లాడినాను, మరి నన్ను మాట్లాడినివ్వు. నన్ను ఎందుకు రైజ్ మాట్లాడినివ్వు. అవుతున్నావు?
బుర్ర నువ్వు ఉండాలా నేను ఏదన్నా మాట్లాడుతున్నా చదువు నువ్వు ఏదన్నా ఆన్సర్ చేస్తున్నావు. టాపిక్. అరే కొద్దిగా నీకు ఒక ఆగమ్మా, ఎగ్జాంపుల్ అడిగినా అరే కొద్దిగా నీకు ఒక ఆగు అని చెప్తే ఎగ్జాంపుల్ నేను అడిగినా పడతలేదా? ఏమి ఒక్క నిమిషం ఆగు, కొద్దిగా ఆగు ఏంటి ఆగేది? ఆగు. నేను అడిగిన నీ దానికి సోది, నువ్వు నీ సమాధానం నీ అంబేద్కరిస్టుల నోటితో మాటలు, చెప్పినావు. నీ అంబేద్కరిస్టుల మాటలు మీ దగ్గర చెప్పుకొని మా దగ్గర పెడితే చెప్తే ఆ, కోస్తాం కింద నుంచి పోయేదాకా. అచ్చా అర్థమైందా? వెయిట్ చేయి మూసుకొని విను, వెయిట్ చేయి విను. వెయిట్ చేయి నేను కూడా చెప్పేది వినాలా. వెయిట్ చేయి చర్చ అంటే ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలా, మంచిగా మాట్లాడుకోవాలా. మేడం ఆగండి, మేడం ఆగండి అని చెప్తున్నా, మేము విను. కూడా చెప్తున్నాం, నిన్ను అడిగినాము నువ్వు నీ తీసుమరకాని ఎగ్జాంపుల్ మాటలు ఏంటి నీ అని. నీ ఇంట్లో పెట్టుకో. నేను నీ ఏంది? తీసుమరకానిలో నీ ఇంట్లో మాటలు నీ పెట్టుకో, నీ ఇంట్లో నెత్తిన పెట్టుకో. పెట్టుకో. అయ్యో నీ అంబేద్కర్ ఇష్టం చెప్పక నేను భయపడేటోడు, వణికిపోయేటోడు ఎవ్వరు లేడు. నువ్వు నీకు తొక్క మించినోడు తీస్తాం పట్టుకొని, ఇంకెవ్వడు అర్థమవుతుందా? ఇంతవరకు ఎవరు చదువుకోలేదు, ప్రధానమంత్రులు చదవలేదు ఇప్పటి వరకు, రాష్ట్రపతులు చదవలేదు. ఆ ఏమి ఇంత దేశమంతా పరిపాలిస్తున్న ముఖ్యమైన నాయకులు ఎవ్వరూ చూడమ్మా, చదవలేదు. నీకు ఏదన్నా నువ్వు నాతో ఒక్కడు టాపిక్ చదివేసినావు. మాట్లాడేలా అనుకుంటే నాతో చర్చించమ్మా. నాతోని నేను చర్చించడానికి చర్చించు? సిద్ధంగా ఉన్నా. చర్చించు చర్చించమ్మా. చర్చించు. మరి ఒక నిమిషం ఆగమ్మా అని చెప్తుంటే నువ్వు ఓపిక పడతావు. నువ్వు చర్చించు, నువ్వేం చర్చిస్తావు? చర్చించు. ఆగమ్మా అంటున్నా. అరే అమ్మా, మీకు ఏంది అసలు? మీరు చర్చించు. ఆగు, కొంచెం మాట్లాడకు, 2 నిమిషాలు మాట్లాడకు నువ్వు, 2 చర్చించు. నిమిషాలు మాట్లాడకు, 2 నిమిషాలు మాట్లాడకు నువ్వు, నువ్వు చర్చించు. 2 నిమిషాలు మాట్లాడకని చెప్పినా. నువ్వు చర్చించమన్నానా? చర్చించు. ఏం ఇప్పుడు చర్చిస్తావు? నువ్వు ప్రధానమంత్రి, రాష్ట్రపతి అని చెప్పినావు, బిల్లు పాస్ అయింది అన్నావు. ఉమ్. ఇందులో అంబేద్కర్ పాత్ర ఏదని నీ ఉద్దేశం? నీ ఉద్దేశం ఏందో చెప్పు. నా ఉద్దేశం కాదమ్మా, నీ ఉద్దేశం ఆ. చెప్పు. నీ ఉద్దేశం చెప్పు. అరే ఇవన్నీ మాకు అడిగినావు తెలీదురా. కదా నాకు. ఇప్పుడు మాకు తెలీదు, నువ్వే ఇప్పుడు చెప్తున్నావు. అంబేద్కర్ నువ్వే చెప్తున్నావు. అంబేద్కర్ ఇప్పుడు నువ్వే అరే చెప్తున్నావు. వినమ్మా, ఇప్పుడు ఆయన నేను చెప్తున్నా పాత్ర ఏమీ వినమ్మా. లేదు. మరి అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్ కాదు. చైర్మన్ ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. చెప్పు. బాబు రాజేంద్ర ప్రసాద్. అందులో 22 కమిటీలో అంబేద్కర్ ఒక కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ. ఇప్పుడు అంబేద్కర్ పాత్ర ఏంది చెప్పు నాకు. నువ్వు చెప్పు, మాకు తెలియదు. అరే నేను చెప్పిన వీడియో పెట్టిన కదమ్మా, ఏం నువ్వు అది చెప్పినావు? చూసా కదా నాకు ఫోన్ చేసినావు. నాకు నువ్వు ఏం చెప్పినావు చెప్పు. ఇప్పుడు చెప్పు. 292 మందిలో నేను ఒక్కొని అని అంబేద్కర్ చెప్తున్నాడు. అంటున్నాడు కదా. ఆ ఒక దళితుడు మళ్ళీ ఇక్కడ దళితుడైన మాట ఎందుకు వచ్చిందమ్మా? ఏంటి? భారతదేశ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే దళితుడైన మాట ఎందుకు అదే వచ్చింది? మాట్లాడుతున్నాం, రాజ్యాంగం గురించి అది మాట్లాడినప్పుడే. కాదు, ఈ ఎంతకాలం ఈ విక్టింగ్ కార్డు వాడతారు ఇంకా? అచ్చా, ఈ విక్టింగ్ కార్డు ఎంతకాలం వాడతారు? వెయిట్ చేయి, సాల్తీగా